హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందాస్ వ్లాగ్స్. మనందరికీ ముఖం ఎప్పుడు కాంతివంతంగా గ్లోయింగ్గా ఉండాలని ఆశపడుతూ ఉంటాం కదా. దానికోసం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి గోల్డ్ ఫేషియల్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ మన వంటింట్లో ఉండే రెండు అద్భుతమైన వస్తువులతోనే మనం ఆ పార్లర్ గ్లోను ఇంట్లోనూ తెచ్చుకోవచ్చు. సో అవి ఏంటంటే పెరుగు మరియు పసుపు. ఒక విషయం మనం ఇక్కడే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రాత్రికి రాత్రే మ్యాజిక్ జరిగిపోయి చర్మం పూర్తిగా మారిపోతుందని నేను చెప్పను. కానీ ఈరోజు మనం చేసుకోబోయే ఈ పెరుగు పసుపు ఫేషియల్ వల్ల మీ ముఖం మీద ఉన్న ట్యాన్ మురికి పూర్తిగా పోయి మరుసటి రోజు ఉదయానికి మీ చర్మంలో ఒక అద్భుతమైన సహజమైన గోల్డ్ గ్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యవంతంగా నిగారింపు మీ సొంతం అవుతుంది. సో అసలు మనం పెరుగు పసుపు ఎందుకు వాడుతున్నామో మీకు తెలుసు కదా. సో పెరుగు లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన చర్మం మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ చాలా సున్నితంగా తొలగిస్తుంది. సో చర్మానికి మంచిగా మ్యాచురైజర్గా పనిచేసి స్కిన్ చాలా సాఫ్ట్గా కూడా మారుస్తుంది. ఇక పసుపు గురించి మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనము నిజంగా చెప్తున్నాను. సో ఏదో పసుపు పెరుగు ఇలా కలిపి మొహానికి పెడితే గోల్డ్ ఫేషియల్ రాదు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ పెట్టండి. సో మీ ఫేషియల్ మొదలు పెట్టే ముందు మన ముఖం చాలా శుభ్రంగా ఉండాలి. ముందుగా ఫేస్ వాష్తో లేదంటే క్లెన్సర్తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ముఖానికి ఆవిరి పట్టండి. ఇలా ఆవిరి పట్టడం వల్ల ముఖం మీద ఉన్న పోర్స్ ఓపెన్ అవుతాయి. సో అంటే చిన్న చిన్న హోల్స్ అంటారు కదా, ఫేస్ పైన ఉంటాయి చూడు, అవి. అప్పుడు మనం రాసే ఈ పెరుగు పసుపు ప్యాక్ చర్మం లోపలికి వెళ్ళి బాగా పనిచేస్తుందండి. సో ఓకేనా. సో నేను వీడియోలో ఎలా కలుపుకోవాలో క్లియర్గా చూపించాను కదా బౌల్లో. సో అలా కలిపేసేసుకోండి. మంచి క్రీమీలాగా తయారైనాక మనం మొహానికి ఇలా మసాజ్ చేసుకోవాలి. సో మెడకు కూడా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత వెంటనే వదిలేయకుండా కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు పైకి మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మన ఆ న్యాచురల్ గ్లో వస్తుంది. సో కళ్ళ కింద ముక్కు చుట్టూ ఉన్న బ్లాక్ హెడ్స్ దగ్గర నెమ్మదిగా వేళ్ళతో మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేసిన తర్వాత మిగిలిన పేస్ట్ని ఒక మందపాటి లేయర్ లాగా ముఖానికి వేసుకొని ఒక 15 నుండి 20 నిమిషాల పాటు వదిలేయండి. 20 నిమిషాల తర్వాత ప్యాక్ కొంచెం ఆరినట్లు అనిపిస్తుంది కదా. సో అప్పుడు నార్మల్ చల్లని నీటితో నెమ్మదిగా కడుక్కోండి. వేడి నీళ్ళు అస్సలు వాడకండి. ముఖం కడుక్కున్న వెంటనే మీ స్కిన్ ఎంత సాఫ్ట్గా ఎంత గ్లోయింగ్గా మారిందో మీరే గమనిస్తారు. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత కనీసం 24 గంటల పాటు ముఖానికి ఎలాంటి సబ్బు కానీ లేకపోతే ఫేస్ వాష్ కానీ ఎక్కువగా వాడకండి. అలా వదిలేస్తే ఆ పసుపు పెరుగు చర్మానికి బాగా పట్టి మరుసటి రోజు ఉదయానికి మీ ముఖం నిజంగానే వెలిగిపోతుంది. అలాగే ఎవరికైనా బాగా సెన్సిటివ్ స్కిన్ ఉంటే ముఖానికి రాసుకునే ముందు చేతి మీద కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సో ఈ సింపుల్ గోల్డ్ ఫేషియల్ని మీరు వారానికి ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి. రిజల్ట్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేనైతే ఇదే ఫాలో అవుతాను. నాకైతే బాగా పనిచేస్తుందండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.